గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా గణేష్ మండపాల నిర్వాహకులు ప్రజలకు పోలీస్ శాఖకు సహకారం అందించాలని గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి కోరారు. గోదావరిఖని వన్ టౌన్ లో సీఐ మీడియాతో మాట్లాడుతూ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో గత 9 రోజులుగా గణపతి నవరాత్రుల కార్యక్రమాలను ప్రజలంతా ఆయా గణేష్ మండపాల వద్ద భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరుగుతుందని, అలాగే మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరిస్తూ నిమజ్జనం రోజున కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా మద్యము మత్తు పానీయాల జోలికి వెళ్లకుండా శాంతియుతంగా నిర్వహించుకోవాలని కోరారు. నిమజ్జనం రోజున డీజే సౌండ్ నిషేధించడం జరిగిందని తెలిపారు. నిమజ్జనం రోజున గణనాథులను తరలించడానికి వాడే వెహికల్ కండిషన్లో ఉందా, అన్ని పేపర్స్ సరిగ్గా ఉన్నాయా లేవా ముందుగానే చెక్ చేసుకోవాలని సూచించారు. నిమజ్జనం సమయంలో గణపతి విగ్రహాలతో చిన్నపిల్లల్ని తీసుకురావద్దని, నిమజ్జన సమయంలో గోదావరి నది ఒడ్డున ఫోటోలు సెల్ఫీలు లాంటివి దిగడానికి మక్కువ చూపి ప్రమాదానికి గురి కావద్దని కోరారు. చాలా సంతోషం. గత 7వ తారీఖు నుంచి ఇప్పటి వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా విజయవంతంగా చేస్తున్నారు. అందరికీ మండప నిర్వాహకులకు ప్రజలందరికీ మరొకసారి విజయదశమి వినాయక చవితి శుభాకాంక్షలు. రాబోయే వినాయక చవితి నిమజ్జనంకు సంబంధించి పోలీస్ సూచనలు పాటిస్తూ ఇదే విధంగా ఇదే దృక్పథంతో సంతోషంగా భక్తిభావంతో నిమజ్జనం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా వినాయక నిమజ్జనం రోజు నిర్వాహకులు ఖచ్చితంగా చిన్నపిల్లలను దగ్గర రానియకుండా వాహనాలు ఏవైతే పెడతారో ఆ వాహనాల యొక్క డ్రైవర్లు, తర్వాత దాని డాక్యుమెంట్స్, వాహనం యొక్క కండిషన్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. వాహన డ్రైవరు మద్యం సేవించి ఉండకుండా చూసుకోవాలి. వాహనం చుట్టూ విగ్రహాన్ని ఎప్పుడైతే మనం పెడుతున్న క్రమంలో ఎటువంటి కరెంటు వైర్లు లేకపోతే మనం ఆ డెకరేషన్ సామాన్లో కరెంటు లైట్లు అలంకరించే క్రమంలో కరెంటు పవర్ ఉపయోగిస్తాం కాబట్టి ఆ పవర్ సప్లైలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా నిమజ్జనం రోజు ముందు మనము వినాయకుని ఊరేగింపుగా వెళ్తూ ఉన్న సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మద్యం సేవించిపోవడం కానీ, లేకపోతే అక్కడ డ్యాన్స్లు వేసినప్పుడు, ఉత్సాహంగా కోలాటాలు వేసినప్పుడు ఖచ్చితంగా దేవుని భక్తి పాటలు మాత్రమే వేయాలి. వేరే డ్యాన్సులు, పాటలు, సినిమా పాటలు వేయడం కానీ వేరే ఇతర పాటలు వేయకుండా ఊరేగింపుగా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఎటువంటి డీజేలకు పర్మిషన్ లేదు. ఎవరైనా డీజేలు పెట్టినట్టయితే అటు వారిపైన, నిర్వాహకులపైన, డీజే ఓనర్లపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది గమనించాలి. అదేవిధంగా నిమజ్జనం పోయే ప్లేస్లో ఎక్కడైతే మనం గంగా బ్రిడ్జి మీదకి నిమజ్జనానికి వెళ్తామో ఆ వెళ్ళిన క్రమంలో చిన్నపిల్లలు లేకుండా పెద్దవారు 5 లేదా 6 మెంబర్స్ ఒక కమిటీకి సంబంధించిన మెంబర్స్ మాత్రమే వెళ్ళాలి. విగ్రహం నిమజ్జనం అయిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేసి మళ్ళీ మీ గమ్యస్థానాన్ని చేరుకోవాలని కోరుకుంటూ